చిరంజీవి మెగా కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150తో హిస్టారికల్ 104 కోట్ల షేర్ మార్కును ఎందుకొని దుమ్ము దుమారం చేయగా తరువాత ఇప్పుడు సైరా నరసింహారెడ్డి అంటూ ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రావడానికి భారీ ఎత్తున సిద్ధమవుతున్నారు. కాగా ఈ సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబర్లో దసరా కానుకగా వచ్చేందుకు అవకాశం ఉంది. అయితే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ తన అప్కమింగ్ మూవీని దర్శకుడు త్రివిక్రమ్తో చేస్తాడని రీసెంట్ గా వార్తలు కూడా వచ్చాయి. అయితే అంతకు ముందే కమిట్ అయిన ప్రాజెక్ట్ ని ముందు చేయబోతున్నామని రీసెంట్ గా అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి అప్కమింగ్ మూవీ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుండగా ఈ సినిమా స్టోరీ పాయింట్ కూడా సోషల్ మెసేజ్ టచ్ ఉంటూనే కొరటాల ఇప్పటి వరకు తీసిన సినిమాల స్టైళ్లలో ఉరం మాస్ యాక్షన్ సీన్లతో నిండిపోతుందని ఇండస్ట్రీలో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. తొలి సినిమా మిర్చి తరువాత అంతటి మాస్ సినిమా తీయని కొరటాల శివ మెగాస్టార్ తో తీయబోయే సినిమాలో మాత్రం అద్భుతమైన మాస్ సీన్స్ ని రాసుకున్నాడని, అవి మెగాస్టార్ చిరంజీవికి పెడితే ఇంపాక్ట్ మరో రేంజ్ లో ఉండటం ఖాయమని అంటున్నారు. సైరా షూటింగ్ అయిపోయిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టుకోనున్న ఈ సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2020 సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా అంటే రికార్డులు బద్దలవ్వటం, సినిమా చరిత్ర సృష్టించటం ఖాయమని చెప్పొచ్చు. దర్శకుడు సురేందర్ రెడ్డి చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సైరా చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఖైదీ నెంబర్ 150 తరువాత వస్తున్న చిత్రం కాబట్టి మేకర్స్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవితో పాటు చాలా మంది స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సరసన హీరోయిన్ గా నయనతార నటిస్తుంటే ప్రముఖ పాత్రల్లో తమన్నా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, కిచ్చా సుదీప్ నటిస్తున్నారు. చిరంజీవి తరువాత ఈ సినిమాలో అంతటి ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర ఏదైనా ఉంది అంటే అది సుదీప్ దే అని అంటున్నారు. అతను ఇందులో శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నాడని, అతని నటన సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందని సమాచారం అందుతోంది. తెలుగులో రాజమౌళి తీసిన ఈగా సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన సుదీప్ ఆ సినిమా తరువాత తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చినా కానీ అవేమీ ఒప్పుకోలేదు. కానీ సైరా సినిమాను మాత్రం సింపుల్ గా ఒప్పుకున్నాడట. చిరంజీవి సుదీప్ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. కన్నడలో సుదీప్ కి మంచి మార్కెట్ ఉంది. దీన్ని బేస్ చేసుకొని సైరాను అక్కడ కూడా విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటికీ ఓ క్లారిటీ కూడా లేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా పనులు అన్ని అనుకున్నట్టుగా జరిగితే దసరా కానుకగా, లేకుంటే 2020లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ tollywood9.com కి వెళ్ళండి. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి. అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.